ఈరోజైతే మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి అయితే వచ్చానండి. మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి రోజుకి 2 సార్లు అయినా వస్తామండి. ఉన్న ఊరేనండి మా ఆడపడుచుది, మా పెద్ద ఆడపడుచుదండి. ఇంకా వాళ్ళకైతే బీరకాయ దోసకాయ అయితే కాసిందంటండి. నాకైతే చూపించిందండి. చూపించుకు నన్ను అయితే కోయమంటుంది. ఇంక ఇప్పుడైతే నేను మీకు చూపిస్తూ నేను బీరకాయ ఎలాగున్నది ఏంటనేది చూపిస్తాను చూడండి. పల్లెటూరులో కూరగాయలు అయితే కొనుక్కోవసరం లేదండి పెద్దగా. ఇళ్ళకాడే అన్ని పాదులు వంకాయ మొక్కలు అన్నీ పెట్టుకుంటారండి. దొండపాదు కూడా ఉందండి మా ఆడబడుచుకి. చూపిస్తానండి మీకు దొండకాయలు ఎలా కాసినాయో. మా ఆడబడుచుకి అయితే ఇక్కడ 5 సెంట్లు భూమి అయితే ఉందండి. ఇంకా ఖాళీ స్థలం చాలా ఉంటుందండి. ఇదిగోండి బీరకాయ చూడండి ఎంత నవనవలాడుతూ ఉందో లేతగా. మా ఆడబడుచు అక్కడ పోదెట్టిందండి. ఇదిగోండి మనకి పళ్ళు మొక్కలో దాంట్లో ఎన్నుకుందాం అనుకున్నాం. దొండకాయ పాదండి. దొండకాయ పాదు చిన్నదైనా కానీ చక్కగా దొండకాయలు అయితే కాసేసినాయండి. అసలు చాలా బాగున్నాయండి. ఇంకేమైతే మా ఆడబడుచు వాళ్ళ ఆడబడుచు అండి. మళ్ళీ నొక్కర్లో పెట్టుకున్నాను. అదే పెట్టుకునేది కూడా చూసారండి ఎంత అందంగా ఇగో పూలు ఇగో గుళ్ళ చూడండి మా ఈదులో పిల్లలు షెడ్లు ఆడుతున్నారు. హాయ్ ఫ్రెండ్స్, అన్నం అయితే వండుతున్నారు. ఇదిగోండి పప్పు దోసకాయ అయితే ఉండేనండి. పప్పు దోసకాయ అయితే చాలా బాగుంటుందండి. పప్పు దోసకాయలో నిమ్మకాయ వేసుకుంటే చాలా బాగుంటుందండి. అన్నం కూడా వండేసానండి. దొండకాయ పకోడీ అయితే చేస్తున్నానండి. పప్పు దోసకాయ అయితే వండానండి. పప్పు దోసకాయలోకి మనం దొండకాయ పకోడీ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను దొండకాయ పకోడీ ఎలా చేస్తున్నాను ఏంటనే చూడండి. ఇదిగోండి అని, ఇదిగోండి సుప్రి. ఇప్పుడు ఏంటంటే మా ఛానల్ చూసేది ఎవరైనా కానీ ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ మాకు మరి కొందరికైతే మా వీడియోస్ అయితే వెళ్తాక అవకాశం ఉంటుందండి. అందరూ చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇస్తలేదండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. దొండకాయ పకోడీకి కావాల్సినవి ఇగోండి. దొండకాయలు అయితే సన్నగా పొడవుగా అయితే కట్ చేసేసుకున్నాను. ఒక 1/4 కేజీ దొండకాయలు తీసుకుని, ఇదిగోండి కారం, సాల్టు, గరం మసాలా, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు,
అల్లం వెల్లుల్లి పేస్ట్, తగిన సాల్ట్, కారం, ఇదిగోండి శనగపిండి అండి. ఇది మన కార్న్ పౌడర్ వేసుకోవచ్చు, శనగపిండి కూడా వేసుకోవచ్చు అండి. కొంచెం ఫుడ్ కలర్ అయితే వేసుకుంటున్నాను. ఇదిగోండి మనకి ఇలాగ అయితే అయిపోయింది. ఒక అరగంట సోపు అయితే పక్కన అయితే పెట్టుకుందాము. పెట్టుకున్న తర్వాత ఫ్రై చేసుకుందాము. చూడండి మనకి చక్కగా దోరగా అయితే వేగిపోయినాయి. తీసేసుకుంటున్నాను దొండకాయ పకోడీ. మనకి చక్కగా కరకరలాడుతూ ఉంటాయి. మన పప్పులోకైనా రసంలోకైనా నంజుగా చాలా బాగుంటుందండి. సిమ్లో పెట్టు, సిమ్లో. ఇదిగోండి దొండకాయ పకోడీ అయితే అయిపోయిందండి. ఇదిగోండి చూడండి. చక్కగా కరకరలాడుతూ వచ్చిందండి. మనకి పప్పులోకి అయితే చాలా బాగుంటుందండి.